ఇక్కడ మళ్ళీ ప్రశ్న, వాళ్ళ కేసు ఇంకా ఉండగానే వీళ్ళని ఎలా నామినేట్ చేస్తారని హైకోర్టు తప్పు పట్టింది. దాన్ని వాళ్ళు మళ్ళీ సవాల్ చేశారు. సో హైకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది, ఈ రెండింటిని కూడా మేము రద్దు చేస్తున్నాం. ఏది, దాసోజు శ్రావణ్ వాళ్ళకి సంబంధించిన దాన్ని మేము అప్పుడు దాన్ని తోసిపుచ్చాము, ఇప్పుడు వీళ్ళని నామినేట్ చేయడానికి కూడా మేము కొట్టేస్తున్నాం అంటూనే కావాలంటే మీరు కొత్తగా నామినేట్ చేసుకోవచ్చు అని చెప్పింది. సో కొత్తగా మళ్ళీ వీళ్ళనే నామినేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ దాన్ని నోటిఫై చేశారు. ఏడాది కిందట వాళ్ళు సభ్యులు అయ్యారు. ఈ విషయం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మళ్ళీ శ్రావణ్ ఇంకా వీళ్ళందరూ కూడా. ఈ సవాల్ చేసినప్పుడు వాళ్ళు అడిగింది, హైకోర్టు ఉత్తర్వు తప్పుగా ఉంది, గవర్నర్ ఉత్తర్వును కొట్టేస్తూ వాళ్ళు ఇచ్చింది తప్పుగా ఉంది కాబట్టి మీరు దీని మీద చర్య తీసుకోండి అంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినప్పుడు ఏమైంది, గవర్నరు చర్యను హైకోర్టు కొట్టివేయడం మీద స్టే వచ్చింది. అలాగే గవర్నర్ చర్యలో ఈ కొత్త ఇద్దరిని మళ్ళీ నామినేట్ చేయడాన్ని కూడా కొట్టేసింది కదా హైకోర్టు. దాని మీద కూడా స్టే ఇచ్చినట్టు అయింది కదా. అంటే మేము ఈ భాగం మీదే స్టే ఇస్తున్నాము, ఈ భాగం మీద ఇవ్వడం లేదు, అది అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పలేదు కదా.